కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువా మూవీతో మన ముందుకొచ్చారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషించారు. 2 విభిన్నమైన గెటప్స్ లో కనిపించారు. కంగా ఫ్రాన్సిస్ గా సినిమాలో తన యాక్టింగ్ తో అలరించారు. ఇక 10కి పైగా భాషల్లో నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ కొట్టాలని సూర్య గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకుగాను పెద్ద ఎత్తున సినిమాను కూడా ప్రమోట్ చేశారు. ఒక రేంజ్ లో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇక సినిమాకి హీరో ఎంత చేయాలో అంతకు మించే సూర్య చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మేకర్స్ ముంబైలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ మీడియాకు చెందిన ప్రతినిధులు వచ్చారు. కానీ సూర్య మాత్రం ఆలస్యంగా వచ్చారు. దీంతో ఒక జర్నలిస్ట్ అసహనం వ్యక్తం చేశారు. నేరుగా సూర్యను నిలదీసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సమయం ఎంత, మీరు మమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేయిస్తారు అని ప్రశ్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు సదరు జర్నలిస్ట్ ను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. సూర్య కూడా ఆయనకు నచ్చజెప్పారు. ఆ తర్వాత వేదికపైకి వెళ్లాక మీడియా నుంచి క్షమాపణ కూడా కోరారు. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించమని అభ్యర్థించారు. ట్రాఫిక్ కారణమని సాకులు చెప్పను అని, మీ అందరి సమయానికి విలువ ఇస్తాను అన్నారు. సమయాన్ని తాను నియంత్రించలేకపోయాను అని, మీడియా నుంచి నిరంతర మద్దతుతో పాటు ప్రేమని కోరుకుంటున్నాను అన్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. సూర్య గోల్డెన్ హార్ట్ అని కొనియాడుతున్నారు. సారీ చెప్పి మనసులు మళ్లీ గెలుచుకున్నావన్నా అంటున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే అత్యంత భారీ బడ్జెట్ తో స్టూడియో గ్రీన్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నారు. కోలీవుడ్ బాహుబలి అంటూ కంగువాను ప్రమోట్ చేస్తున్నాయి. సినిమాలో బాలీవుడ్ నటి దిశా పటాని హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ గా కనిపించారు. మరి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీతో సూర్య మంచి హిట్ కొట్టినారని కూడా చెప్పొచ్చు.